మీరైతే రెస్పాండ్ అవ్వండి. కామెంట్ సెక్షన్ లో మీరైతే ఖచ్చితంగా పెట్టండి. దీనికి అర్థం ఏంటండి? ఇదిగోండి, చేతిలో 5,000 ఉందని చెప్పి మనం ఒక వీడియో చేసాం. ఇది చూసారా? ఇది ఎవరు? ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ గుంటూరు అంట. అంటే ఏంటండి? అంటే అర్థం ఏంటండి దానికి? అసలు వాడు పెట్టిన ఆ మెసేజ్ కి అర్థం ఏంటండి? ఏమన్నంటే నేను పెద్ద బిజినెస్ సూరత్ రేట్లకి ఇస్తాను, మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, నైట్ కుడతాను అవి అంటారు. అంత పెద్ద మ్యానుఫ్యాక్చరర్ అంటావు నువ్వు. ఏదన్నా అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా? ఎవరికైనా ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడామా, తప్పు వీడియో చేసామా? ప్రతి ఒక్కరిని మాతో పాటు ఎదిగించాలని చెప్పి మేము బిజినెస్ చేస్తూ వాళ్ళకి రకరకాల ఐడియాతో 5,000 ఉంటే చాలు బిజినెస్ చేయొచ్చు, మేము జున్ను ముక్క శారీస్ అని చెప్పి అవి ఎన్ని రకాలుగా మేము ఎంత మందికి మేము బిజినెస్ స్టార్ట్ చేశారో తెలుసా మా తరపున. అసలు ఇలా ఇంత చీప్ మెంటాలిటీ నువ్వు. అసలు ఈ ఇమేజ్ కి అర్థం ఏంటండి? నాకు అర్థం కాలేదు. నేను పెట్టిన వీడియోకి ఇది పెట్టాడు, నేను రెస్పాండ్ అవ్వగలను. కాకపోతే నేను వాడికి అక్కడ కామెంట్ సెక్షన్ లో వాడికి కామెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతమంది మాకు రేట్ల కోసం లింక్ అని అడుగుతుంటే ఎంతమందికి నేను రెస్పాన్స్ ఇచ్చాను తెలుసా? ఎంత రేంజ్ వాళ్ళు వీడియో కాల్స్ అది ఇవి అరేంజ్ చేశాను తెలుసా? నేను సూరత్ ఫ్యాక్టరీకి, నాకు సూరత్ లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు అయ్యి ఉన్నాయి అని అరే అంత యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తావు. ఒకటిలో ఇంటికి సాటిస్ఫై అయిన ఉన్నాడా? మా కామెంట్స్ చూస్తావా? ఒకసారి మా యూట్యూబ్ లో కామెంట్స్ చూస్తావా? ఎంత బ్యూటిఫుల్ కామెంట్స్ వస్తాయి తెలుసా? అన్న మీరు ఎంత జెన్యూన్, ఇంత సూపర్ డూపర్ శారీస్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా? నీకు కూడా ఉండొచ్చు, బట్ అంత సబ్స్క్రైబర్స్ ఉన్న హోదా నీకుందా అంటున్నా. ఈ కామెంట్ ఖచ్చితంగా ఈ వీడియో వైరల్ చేయండి. ఈ కామెంట్ మీరు ఎట్టి పరిస్థితిలో ఈ కామెంట్ డిలీట్ మీరే చేయాలి, లేకపోతే ఇంకా వైరల్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాను. అసలు దీని మీనింగ్ ఏంటి? పాజిటివ్ మీనింగ్ ఉందంటే పాజిటివ్ మీనింగ్ ఉన్నది ఇంట్లో అసలు ఏమంటే నేను సూరత్ బ్యాటరీ ఎట్లా చేస్తాను, వాటర్ ఎట్లా. అరే మినిమం కామన్ సెన్స్ లేదు నీకు. మినిమం ఇంకొక నేను ఎప్పుడన్నా వేరే వ్యాపారాన్ని ఎప్పుడన్నా నేను కించపరిచానండి? ఎప్పుడన్నా ఇంకొక వ్యాపారస్తులు ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడానండి? ఏంటి అసలు ఇలాంటి లూసు వద్దే అనుకుంటాను. ఇట్లాంటి వాళ్ళు తగ్గుతారు మధ్యలో. చెప్పడానికి ఏమో నేను సూరత్ హోమ్ లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి నాకు. అరే ఫ్యాక్టరీ ఉండడం కాదురా, డబ్బు ఉండడం కాదురా, మినిమం కామన్ సెన్స్ ఉండాలిరా. పిచ్చారా? మినిమం కామన్ సెన్స్. పక్కనోడికి రెస్పెక్ట్ ఇస్తే ఆ ఫ్యాక్టరీస్ అన్ని కూడా అట్లాంటి నిలబడతాయి. లేకపోతే రోజుకో ఫ్యాక్టరీ, నెలకో ఫ్యాక్టరీ, సంవత్సరంకో ఫ్యాక్టరీ లెక్క పోతా ఉంటాయి. బిహేవ్ లైక్ హ్యూమన్ బీయింగ్, ఓకేనా? పక్కనోడికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, నాశనం చేయకుండా ఉండే. నా ఎంఎస్సీ వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా నిన్ను రెస్పాండ్ అవ్వాలి, కామెంట్లు పెట్టాలి. నా తప్పు ఉంటే నాదే తప్పు ఉందని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఎదురు చూస్తున్నాను.